అందరికీ కూడా శుభోదయం అండి. ఇదైతే నేను మార్నింగ్ అన్ని చీరలకి గంజి పెట్టుకున్నాను. కాటన్ శారీస్కి, సింథటిక్ శారీస్కి, ఫ్యాన్సీ శారీస్కి కూడా ఆరిపోయిన తర్వాత ఐరన్ చేసుకుంటున్నాను. ఐరన్ చేసేటప్పుడు ఇది కాటన్ శారీ కాబట్టి కాటన్ మోడ్లో పెట్టేసుకొని ఐరన్ చేస్తాం కదా. అయితే అలా డైరెక్ట్గా ఐరన్ చేసే కంటే శారీ పైన కొంచెం ఇలా వాటర్ స్ప్రింకిల్ ఎక్కువ అవసరం లేదు. ఇలా స్ప్రేయర్లో పోసుకొని స్ప్రే చేసుకోవాలి. ఇదైతే మనకి కోలిన్ ఉంటుంది. ఆ కోలిన్ బాటిల్ నేను మంచిగా నీట్గా వాష్ చేసుకొని దీంట్లో వాటర్ తర్వాత కంఫర్ట్ వేసుకుంటాను. ఎప్పుడు నేను ఐరన్ చేసినా ఏ బట్టలు చేసినా కానీ కంఫర్ట్ వేసుకోవడం వల్ల బట్టలు మంచిగా సువాసన వస్తుంది. ఇలా వాటర్ స్ప్రే చేసుకోవడం వల్ల బట్టలకి ఏంటంటే ఏమైనా సన్నగా మనకి మడతలు ఉంటాయి చూడండి, ఫోల్డింగ్స్, అవి పోతాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంతో నీట్గా వస్తుంది అనమాట వాటర్ స్ప్రే చేస్తే. అదే వాటర్ స్ప్రే చేయకపోతే ఆ యొక్క ఫీల్ అయితే రాదు. ఎప్పుడైనా మీరు ఐరన్ చేసేటప్పుడు ఇలా వాటర్ స్ప్రే చేసుకొని చేయండి. ఆ యొక్క చేసేటువంటి వాటర్ స్ప్రే ఏంటంటే మనం కొంచెం కంఫర్ట్ వేసుకొని చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. తర్వాత ఈ యొక్క